హైడ్రా ఏం చేస్తుంది, అప్రూవల్స్ ఉన్న బిల్డింగ్స్ని కూడా ఎలా డిమాలిష్ చేస్తుంది, ఎట్లా డిస్లొకేట్ చేస్తుంది మా పీపుల్ని అని చెప్పేసి, ఎంత టైం వాళ్ళు ఇస్తున్నారు, అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా డిమాలిష్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మేము యాక్చువల్లీ ఒక స్పెక్యులేషన్లో బతుకుతున్నాం. అసలు మా ఇల్లు బఫర్ జోన్లో ఉందా లేదా, అసలు మేము సేఫ్గా ఉన్నామా లేదా, అసలు బఫర్ జోన్లో ఉంటే మా పరిస్థితి ఏంటి విషయాలు మేము చాలా ప్రతిరోజు చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నామండి. చాలా 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 కష్టంగా మేము మా లైఫ్ని సాగదీస్తున్న పరిస్థితి ఉంది. అండ్ మోరోవర్ ఇట్లా హైడ్రా ప్రతిరోజు న్యూస్ చూసి కూడా ప్రతి చిన్న పిల్లడు కూడా ఈరోజు చెప్పేస్తాడు అసలు హైడ్రా అంటే ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీలు అంటే ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం గవర్నమెంట్ని, మాకేం లోకల్ సపోర్ట్ నుంచి లోకల్ లీడర్స్ నుంచి మాకు సపోర్ట్ లేదు. మాకు ఓపెన్గా చెప్తున్నారు, మేమే బాధ్యులము, మేము ఎవరికి చెప్పుకోవాలి అంటే పార్టీ లీడర్సే మాకు ఇలా చెప్తున్నప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి. అండ్ మేము చాలా మాట్లాడి యాక్చువల్లీ అలసిపోయాం. ప్రతి మీడియా ఛానల్కి, ప్రతి ప్రింట్ మీడియాకి మేము చెప్పి సేమ్ టాపిక్ మేము చెప్పి యాక్చువల్లీ అలసిపోయి ఉన్నాం. ఇప్పుడు మేము ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర రావడానికి కూడా ఒకటే రీజన్, జస్ట్ లైక్ రే ఆఫ్ హోప్. నిన్న మా కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైనా బాధ్యులు ఉంటే డైరెక్ట్గా వచ్చేసి తెలంగాణ భవన్లో మీరు మమ్మల్ని కలవచ్చు అని చెప్పేసి ఒకటి ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మాకు ఒక సపోర్ట్ అయినా దొరుకుతుంది, అట్లీస్ట్ మాకు ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది, ఒక గైడెన్స్ దొరుకుతుంది. అంటే ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్, మేము ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేట్ కాదని అట్లనే వీళ్ళు చేసే మూవ్ని మేమేమి ఇది తప్పు పట్టట్లేదు. బట్ చెప్పండి, మేక్ అ కన్స్ట్రక్టివ్ డెసిషన్, ఇంక్లూజివ్గా డెవలప్మెంట్ పరంగా మీరు వెళ్ళండి, ఇంక్లూడ్ చేయండి. మా బాధితులను కూడా మీ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. అది ఎలా చేస్తారు, రీహాబిలిటేషన్ ఇస్తున్నారా, కాంపెన్సేషన్ ఇస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, అసలు మాకు ఏం ఇవ్వట్లేదా, యూ జస్ట్ గోయింగ్ టు డిమాలిష్ అండ్ పుట్ us ఆన్ ద రోడ్స్. మేము ఒక్కటే ఈ క్లారిఫికేషన్ కోసం వచ్చాము. అసలు వే అహెడ్ ఏంటి, అసలు మాకు లోకల్ లీడర్స్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి సపోర్ట్ లేదండి. వీఆర్ జస్ట్ ఫైటింగ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. మేము యాక్చువల్లీ అలసిపోయాం, పిల్లలతోటి పెద్దవాళ్ళు ఉన్నారు, మేము జాబ్స్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ జాబ్స్ కూడా వెరీ ఛాలెంజింగ్ జాబ్స్ చేస్తాము. ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంతమందిని చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మా మెంటల్ హెల్త్ని కూడా మేము యాక్చువల్లీ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎలా సాధ్యపడుతుందండి మమ్మల్ని ఎలా మీరు క్షోభ పెట్టి మీరు ఏం సాధించబోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ద బడ్జెట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ హ్యూజ్ అండి. 1.5 lakh crore is not so small thing. చైనా అంతటి దేశం కూడా ఇట్ హ్యాస్ బీన్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ టు డెవలప్ ద ఎంటైర్ కంట్రీ. మీరు అంత ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి you're just putting it on a 55-kilometer stretch of Musi land, which is contaminated over time. It is not a freshwater lake, it's contaminated. మీరు ఫస్ట్ పెట్టండి, ఫస్ట్ మ్యూజిక్ బ్యూటిఫై చేయండి, స్టాప్ ది డ్రైనేజ్ కనెక్షన్స్, సీవేజ్ మీరు ఆపండి, దాంట్లోకి ఆపండి ఫస్ట్. దాన్ని కంటామినేట్ అయిన గ్రౌండ్ లెవెల్ కంటామినేషన్ జరిగింది. ఇప్పటివరకు నేను ఉంటున్న ప్లేస్లో అయితే కనీసం మాకు తాగడానికి వాటర్ కూడా లేవు, ఉండడానికి రోడ్స్ కూడా ప్రాపర్గా లేవు. ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు కాళ్ళు చేతులు విరగొట్టుకుంటామా కూడా మాకు తెలియని పరిస్థితుల్లో మేము యాక్చువల్లీ అక్కడ ఉన్నాం. బట్ స్టిల్ వీ నెవర్ కంప్లైంట్, ఎందుకంటే మాకు ఒక ఇల్లు ఉంటే చాలు, మేము తిన్నా తినకపోయినా మాకు ఒక ఇంట్లో మేము ఉంటే చాలు అనుకుని మాత్రమే మేము బతుకుతున్నాం అందరం కూడా. వి జస్ట్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ వన్ థింగ్ అండి, ఇప్పుడు చెప్పండి ఏం చేస్తున్నారు మీరు 1.5 lakh crore ఎందుకు మీకు ల్యాండ్ పార్సల్సే లేవా? ఈ 55 kilometers డెవలప్ అయిన ప్లేసెస్లోనే మీరు తీసుకోవాలా? లేదా గౌరవల్లి వరకు మీకు లేవా, ప్లేసెస్ లేవా? అండ్ మోర్ ఓవర్ ఐటీ కారిడార్ చేస్తున్నప్పుడు డెవలప్ అయిన ల్యాండ్స్ని డిమాలిష్ చేసి ఎందుకు చేయలేదు? ఈవెన్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూస్, వర్చ్యూస్ అలాంటి కంపెనీకి వెళ్ళినప్పుడు మేము కొండలు గుట్టలు ఎక్కి అక్కడ లైన్లో నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ద టెరెన్ డిడ్ంట్ సపోర్ట్ దెన్. అట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో అన్ని డిమాలిష్ చేసి, ఇళ్ళ మధ్యలో డిమాలిష్ చేసి కట్టారా? Didn't you make space? అదే స్పేస్ క్రియేట్ చేయండి. గౌరవల్లి వరకు మీకు ల్యాండ్స్ లేవా? ఎక్కడ తక్కువ ఎఫెక్ట్ జరుగుతుందో, తక్కువ నష్టం ఎక్కడ జరుగుతుందో జనాలకి అది మేము చెప్పాలా? అది మీరు ఒక ఇంట్లో నుంచి కూడా బయటికి రాము అలాంటి మనుషుల దగ్గర మీరు నేర్చుకోవాలా? తక్కువ ఎఫెక్ట్ చేయండి, మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయండి, తక్కువ నష్టం చేసుకోండి. ఇప్పుడు ఇంతమందికి మీరు ఒకవేళ మీరు రీహాబిలిటేషన్ ఇచ్చిన కాంపెన్సేషన్, హౌ మచ్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్? మీకు వచ్చే రెవెన్యూ ఎంత? మీకు ల్యాండ్ పార్సల్స్ లేవా? గౌరవల్లి వరకు మీకు నిజంగా ల్యాండ్ పార్సల్స్ లేవా? డెవలప్ దోస్ ప్లేసెస్. మేమందరం వస్తాం, ఎందుకు ఓఆర్ఆర్ చేయలేదా? అక్కడ కూడా ఇంకేదైనా రింగ్ రోడ్ క్రియేట్ చేయండి, వీ విల్ కమ్. మాకు యాక్సెస్ లేదా? మాకు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మాకు యాక్సెస్ లేదా? వై షుడెంట్ బి కమ్? మాకు మెట్రోస్ లేవా? ఏం డెవలప్ చేస్తున్నారు డెవలప్ అయిన ప్లేసెస్ని మీరు? ఇప్పుడు మీరు ఇచ్చిన కాంపెన్సేషన్, సపోజ్ మీరు కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా మేము లోన్స్ రీపే చేసుకోలేకపోతే మేము డిఫాల్టర్స్ అయిపోతాం. ఇచ్చినా కూడా మేము ఓటీఎస్ స్కీమ్ కిందకి వెళ్ళిపోతాం, వన్ టైం సెటిల్మెంట్ కిందకి వెళ్తాం బ్యాంక్స్ దగ్గర. వేరే వన్ టైం సెటిల్మెంట్ చేసినతో మళ్ళీ మాకు బ్యాంక్ లోన్స్ రావు. ఇది ఎవరైనా పట్టించుకుంటున్నారా, అడుగుతున్నారా? అండ్ మోరోవర్ నేను ఇప్పటివరకు కట్టిన ఈఎంఐస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ అమౌంట్ దట్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఎట్లా అండి, ఎట్లా చేస్తున్నారు? వై డోంట్ యూ కన్సిడర్ ఆల్ దిస్? మీరు మినిమం
డ్యామేజ్ చేసి మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయండి. విత్ అమౌంట్ ఆఫ్ ద మనీ యూ హ్యావ్ డెవలప్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మేమందరం వెళ్ళి మా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేర్పిస్తున్నాం. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ని మీరు డెవలప్ చేయండి. ఎందుకు డెవలప్ అయిన గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ 1 or 2 ఉన్నాయండి మొత్తం హైదరాబాద్లో. డెవలప్ చేయండి, వాటిని డెవలప్ చేయండి. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు డెవలప్ చేయండి. ప్రాపర్ ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ దొరక చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టిల్ యెట్ వీ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్. అవన్నీ ఇంక్లూడ్ చేయండి. మీరు ఎక్కడో ఫోకస్ చేయాల్సింది పోయి ఎక్కడ డిమాలిష్ చేసి దాన్ని ఒక శవాల గుట్టలాగా చేసేద్దాము, తర్వాత డెవలప్మెంట్ చేస్తాము. ఏం చేస్తున్నారు? ఏం డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చేయండి. అట్ ద స్ట్రెచ్ ఆఫ్ 55 kilometers డీకంటామినేషన్ యూనిట్స్ని పెట్టండి, ఎస్టీపీస్ని పెట్టండి. ఫస్ట్ షో పీపుల్ వాట్ యూర్ డూయింగ్. మాకు చూపించండి, వీఆర్ డూయింగ్ దిస్. సో యూ మైట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మేము ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే ఇంత స్కోప్ ఉంటుంది మీకు అని మాకు చూపించండి. మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేయకుండా చూపించండి. ఓకే, ఇది జరగబోతుంది. గివ్ అస్ దట్ కాన్ఫిడెన్స్. మేము ఎందుకు అపోజ్ చేస్తాము డెవలప్మెంట్ని? ఎందుకు అపోజ్ చేస్తాం మేము డెవలప్మెంట్ని? ఎందుకు అపోజ్ చేయాలి డెవలప్మెంట్ని? ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయండి విత్ మినిమమ్ ఎఫెక్ట్, మినిమమ్ డ్యామేజ్తో మాకు చేయండి అని మాత్రమే మేము కోరుతున్నాము. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ మాకు చెప్పండి అసలు వే హెడ్ ఏంటి, మీరేం చేయబోతున్నారు? మావి జోన్ సేఫా కాదా? రేపు పొద్దున ఇప్పుడు బఫర్ వదిలేసేయండి, మూసి వదిలేసేయండి. రేపు పొద్దున వీళ్ళకి ఇంకొక స్ట్రెచ్లో డెవలప్మెంట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్న వాళ్ళు కూడా మీరు అనుకుంటే మేము సేఫ్గా ఉన్నామని. యూ నెవర్ నో అండి, యూ నెవర్ నో. రేపు పొద్దున ఒక సమ్ వేగ్ ప్లేస్కి వెళ్ళి నేను డెవలప్మెంట్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఒక 25 acres ల్యాండ్ కావాలి, ఒక 50 acres ఆఫ్ ల్యాండ్ కావాలి అంటే అక్కడ ఉండే చాలా మంది ప్రజలు మీరు కూడా ఇలాగే ఎఫెక్ట్ అవుతారు. వాట్ కైండ్ ఆఫ్ వేగ్ డెసిషన్స్ ఆర్ దిస్? మేము చెప్పాలా మీకు? మీ గ్రౌండ్ వర్క్ మీరు ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఈ లెవెల్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉంటుందని మీకు తెలీదా? ప్రీవియస్ గవర్నమెంట్స్కి తెలీదా? ఎందుకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు రూల్ చేయలేదా? అంటే ఆర్ యూ నాట్ టేకింగ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్? తీసుకోవట్లేదా? మీ సజెషన్స్ తీసుకోవట్లేదా? ఆర్ ఇస్ ఇట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది యాక్చువల్లీ. ఇంత లెవెల్ ఆఫ్ బడ్జెట్ మీరు అలొకేట్ చేసినప్పుడు సర్టన్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే వాళ్ళ ఒపీనియన్స్ మీరు తీసుకోవట్లేదా? హ్యావ్ యూ నాట్ సీన్? మీరు గెస్ట్ చేయలేదు ఇంత ఈ లెవెల్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉంటుంది అని. ఇంతమంది లైఫ్స్ని మీరు స్టేక్లో పెట్టి ఏం సాధించబోతున్నారు? ఎట్ వాట్ కాస్ట్ అండి? ఎట్ వాట్ కాస్ట్? ఇక్కడ హెడ్రా కూడా చెప్తుంది ప్రభుత్వ ఆస్తులని ఆక్రమించడం కరెక్ట్ కాదు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాం, మూసిన సుందరీకరణ చేస్తాం. ఏంటి ఆక్రమించేదండి? మాకు లోన్స్ అప్రూవల్స్ లేదా? మాకు ఎన్ని అప్రూవల్స్ ఉన్నాయి? లీగల్ అడ్వైజర్స్ దగ్గర నుంచి మేము అప్రూవల్స్ తీసుకున్నాము. మేము ప్రైవేట్గా వెళ్ళి ఎన్బిఎఫ్సిస్ నుంచి కాదు, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాకుండా. ఎందుకు బ్యాంకింగ్ వాళ్ళు ఎలా ఇస్తారండి? రీసెంట్గా నాకు 1 month బ్యాక్ మళ్ళీ లోన్ అప్రూవ్ చేశారు సేమ్ ఏరియాలో. ఎలా ఇచ్చారు మీకు తెలీదా? మీకు హైడ్రా జరుగుతుందని మీకు తెలీదా? హైడ్రా ఈరోజు నుంచి కాదు కదా జరిగేది. 1 month బ్యాక్ నాకు ఎలా ఇచ్చారు లోన్, ఎలా ఇస్తానని చెప్పేసి మీరు ముందుకు వచ్చారు. మరి మీకు తెలీదా? మేము అసలు ఆక్రమణని ఎలా చెప్తున్నారండి? మేము కష్టపడి 7-8 years నుంచి మేము కష్టపడి మేము లోన్స్ కట్టుకుంటుంటే మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్లు తీసుకుంటారు, మా దగ్గర రెగ్యులరైజేషన్ కోసం డబ్బులు తీసుకుంటారు. అన్నీ కావాలి. మేము ఇచ్చే డబ్బులతో మళ్ళీ మీరు డెవలప్మెంట్లు చేస్తారు. మేము అన్ని తీసుకున్నప్పుడు మేము లీగల్ కాదని మీకు తెలీదా? ఎలా ఇచ్చారు అప్రూవల్స్? ఎలా ఇచ్చారు? 1 person కాదండి, ఒక లోన్ మనిషి ఒకరికి ఎవరైనా లోన్ రిలీజ్ చేయాలంటే ఏ లెవెల్ ఆఫ్ అప్రూవల్స్ వెళ్తాయి అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అ లోన్. చాలా అప్రూవల్స్ కావాలి. దేనికోసం మేడం మరి హైడ్రా కూల్చివేయడం? అసలు మీరేమో అన్ని పకడ్బందీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు, ఒకవైపు హైడ్రా అక్రమంగా నిర్మించారని చెప్తాను. అక్రమంగా ఎలా నిర్మించామండి? మీరే కదండి అప్రూవల్స్ ఇచ్చారు. మీరు ఆ రోజు చెప్పుంటే రిజిస్టర్ ఆఫీస్లో అట్లీస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మేము అంతంత స్టాంప్ డ్యూటీలు కట్టేసి అంతంత మనీ మేము ఇస్తున్నప్పుడు అప్పుడు మీకు తెలీదా మేము ఇల్లీగల్గా ఉంటున్నట్టు? అప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది. అట్లీస్ట్ ద స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ ద సేమ్, రైట్? మీరు వర్క్ చేసేది ప్రాపగెండా అంతా ఒకటే ఉంటుంది కదా. అప్పుడు తెలీదా మీకు లీగల్ కాదని చెప్పేసి? ఇప్పుడే తెలిసిందా మీకు మేము లీగల్ కాదని చెప్పేసి? మీకు ఇప్పుడే తెలిసిందా? ఆఫ్టర్ 7 or 8 years ఆఫ్ అక్విజిషన్ మీకు ఇప్పుడు తెలిసిందా? ఎందుకు మేము మన దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు తీసుకున్నారు? మరి రీసెంట్గా నేను ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాను. ఎందుకు తీసుకున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ నా దగ్గర లీగల్ కాదన్నప్పుడు? ఎలక్ట్రిసిటీ మీరు ఇవ్వలేదా? డ్రైనేజ్ కనెక్షన్స్ మీరు ఇవ్వట్లేదా? మీరే వస్తారు కదా ఓట్ల కోసం. అక్కడ వరకు వచ్చినప్పుడు మీకు తెలియదు అక్కడ ఒక ల్యాండ్ ఉంది, అక్కడ ఒక ల్యాండ్ లీగలైజ్డ్ ల్యాండ్గా దాని మీద అందరూ ఎక్విజిషన్స్ చేసుకొని ఉన్నారు, పెట్టుకొని ఉన్నారు, కట్టుకొని ఉన్నారు ఇల్లు. ఎందుకంటే ఒక లారీ ఒక ట్రక్ వచ్చేసి కంకర తీసుకొచ్చి ఇంటి ముందు వేస్తేనే మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. ఎక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, డబ్బుల కోసం అని వస్తారు. మనకందరికీ తెలీదా? తెలియకుండానే జరుగుతుందా? అక్కడ వరకు మీకు తెలిసినప్పుడు మీకు ఎలా తెలీదు మీకు? అక్కడ ఒక నాట్ సో లీగల్ ప్రాపర్టీ ఉందని మీకు ఎలా తెలీదు? ఏంటి అక్రమంగా చేసుకునేదండి? మేము లోన్స్ కడుతున్నాము, మా దగ్గర అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. అది చాలా బాధ అనిపిస్తుందండి.
చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ మాట వింటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మా అందరికి. ప్రభుత్వానికి ఏం అవసరం ఇక్కడ మరి ఎందుకు కూలగొడుతుంది అనుకోవచ్చు? వన్ రీజన్ మేమేమనుకుంటున్నామంటే డెవలప్మెంట్ అక్రాస్ మూసీ. దట్స్ వాట్ ఐ వాస్ ఆస్కింగ్. ఎందుకు ఎట్ వాట్ కాస్ట్ చేస్తున్నారు మీరు డెవలప్మెంట్? డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్ ఈదర్ వేస్. దాని మినిమం డ్యామేజ్ తోటి మీరు డెవలప్మెంట్ జరిగిన ప్రాంతాలని వదిలేసి యూటిలైజ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అక్రాస్. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నవి ఆ పక్కన ఉన్నవి యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మేము ఒక సజెషన్ చెప్తున్నాం. మేమే చూపిస్తాం ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో. ఎట్ వెరీ నియర్ ప్లేసెస్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. వై ఆర్ యూ రిప్లేసింగ్? తెలిసే చేస్తున్నారు కదండి. అదే కదండి మా బాధ. అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి లేదండి ఇది ఇలా జరిగింది, ఇలా ఇంత ఉంది అని చెప్పేసి మాకు 30 మీటర్స్ అనే చెప్పారండి బఫర్ జోన్. ఎప్పుడు కూడా 30 మీటర్స్ అని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ మూసీ, వాట్ ఆర్ ద మూసీ దట్ ఇస్ ఫ్లోయింగ్, ఇట్స్ వెరీ నారో బెల్ట్. ఇట్స్ వెరీ నారో బెల్ట్ అండి. దర్ ఇస్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ బిట్వీన్. ఎంత లేదు అని చెప్పినా కూడా అట్లీస్ట్ ఒక 100 మీటర్స్ వరకు ఫ్లో ఉందండి. అంటే వేకెంట్ ల్యాండ్ ఉంది మా ఏరియాలో. హౌ కెన్ యూ సే దట్? ఇంకా ఇలానే కొనసాగుతూ ప్రజల పరిస్థితి ఏంటంటారు? లేదండి. సగం మంది అయితే చనిపోతారు ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే వీ హ్యావ్ సీన్ ద ప్రొటెస్ట్, ద కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ పీపుల్ ఆర్ మేకింగ్. అండ్ మోర్ ఓవర్ మేమే చూడండి, మేము తిండి లేదు, మాకు నిద్ర లేదు, మా జాబ్స్ మేము వదిలేసాము. మమ్మల్ని ఎవరు అసలు ఏం జరుగుతుందో కూడా మాకే అర్థం కాని సిచ్యువేషన్. అండ్ ఎట్ వీ హ్యావ్ టు వర్క్. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనుకున్నారు. ఎట్లా చూస్తారు వచ్చిన మార్పు? ఓకేనంటారు? చెప్పాను కదండి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్డ్. వీ విల్ వెల్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. దట్ వీఆర్ నాట్ అపోజింగ్ ఎనీథింగ్. మేము చేంజ్ కావాలనుకున్నాము. వీ వాంటెడ్ టు సీ హౌ రేవంత్ గారు ఈజ్ వర్కింగ్. వీ వాంటెడ్ టు సీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నామండి మేము కూడా ఈ గవర్నమెంట్ పైన. మేము ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది కూడా కాంగ్రెస్కి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీలో కాంగ్రెస్కి వేసిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఇట్స్ ఆ బిలీఫ్ సిస్టమ్. అండ్ యెట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్. మేము ఎందుకు ఇంత నమ్మకం పెట్టినాం అంటే వాట్ ఇస్ నాట్ జస్ట్ దిస్ 5 years అండి, నెక్స్ట్ 5 years మా సిచ్యువేషన్ ఏంటి? మీరు ఇప్పుడు ఏదో చాలా మందికి తెలియక కామెంట్స్ చూస్తున్నాము యూట్యూబ్లో, చాలా మందికి తెలియక ఏదో పెడుతున్నారు. బట్ ఈరోజు మేము ఇక్కడ ఉన్నామండి. రేపు పొద్దున ఆ పొజిషన్లో మీరు ఉండొచ్చు. ఆ పొజిషన్లో మీరు ఆ రోజు ఉండొచ్చు. యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ దిస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్. ఇలాంటి పాలన స్వాగతిస్తారంటారు? డెఫినెట్లీ నాట్ అండి. చెప్పాను కదా, మినిమం డ్యామేజ్తో మ్యాక్సిమం డెవలప్మెంట్ ఉండాలనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేసెస్ని మీరు జస్ట్ ఇగ్నోర్ చేసి డెవలప్మెంట్ వేరే ప్లేసెస్లో చేయండి. డోంట్ ఎక్స్టెండ్ ఇట్ విత్ విడ్త్, ఎక్స్టెండ్ ఇట్ విత్ లెంత్. మీరు ఒక బాధితుల ముఖ్యమంత్రి చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి సార్. మా బాధను కూడా వినండి, దయచేసి వినండి. ఇల్లు అనేది ఒకటేసారి కట్టుకుంటారు సార్, మీకు కూడా అది బాగా తెలుసు. ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఒక పెద్ద కళ. ఇది కానీ ఈసారి మాకు ఏమైనా అయితే మాత్రం మాకు నెక్స్ట్ హోప్ లేదు సార్. అంటే వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ ఎర్నింగ్స్, సేవింగ్స్. ఇప్పుడు వచ్చే మాకు శాలరీ కూడా 90 lakhs 70 lakhs లోన్స్ ఉన్నాయండి మాకు. అది రీపే చేయాలంటే మేము ఏ లెవెల్ ఆఫ్ జాబ్స్ చేయాలి? మేము కడుతున్నాము, మేము తింటున్నామా లేదో కూడా మాకు తెలీదు. ఒక 10,000 20,000 మిగులుతాయి. మాకు మళ్ళీ పర్సనల్ లోన్స్ ఉంటాయి, మళ్ళీ హౌస్ డ్యామేజెస్ ఉంటాయి, హౌస్ రిపేర్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలండి. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మెడికల్ ఇది ఉంటుంది. యూటిలైజ్ చేయండి ప్రాపర్. ఏదైనా మీరు ఓకే తీసుకొస్తున్నారు 1.5 lakh crore ఎక్కడి నుంచి తీసుకొస్తున్నట్టే డోంట్ ఇన్వెస్ట్ దట్ ఓన్లీ ఆన్ మూసీ. రెవెన్యూ ఎంత జనరేట్ చేయబోతున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని అడిగేది పోయి ఇక్కడ మరి ప్రతిపక్షం దగ్గర రావడానికి కారణం ఏంటంటే? అంటే మాకెవరు సపోర్ట్ చేయలేదండి. మేము లోకల్ లీడర్స్ దగ్గరికి, ఎమ్మెల్యేస్ దగ్గరికి కూడా మేము వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కానీ మాకు ఎక్కడ సపోర్ట్ రాలేదు. అండ్ మోర్ ఓవర్ చెప్తున్నాం కదా, చెప్పి అలసిపోయాం. ఎవరైనా వినేవాళ్ళు ఉంటే చాలురా బాబు అనుకునే సిచ్యువేషన్లో యాక్చువల్లీ మేము ఉన్నాం. అండ్ ఒక హోప్ ఉంది, ఒక చిన్న హోప్తో మేము యాక్చువల్లీ కేటీఆర్ గారు నిన్న పిలవగానే మాకు చాలా వరకు ఫార్వర్డ్స్ వచ్చాయి, యూట్యూబ్లో నుంచి ఫార్వర్డ్స్ వచ్చాయి. యాక్చువల్లీ కేటీఆర్ గారు హిస్ ఆస్కింగ్ అస్ టు మీట్ ఇన్ ద ప్రగతి భవన్ అని అన్నప్పుడు చిన్న రే ఆఫ్ హోప్ వచ్చింది మాకు. వై నాట్ అట్లీస్ట్ హీ షుడ్ లిసన్ టు అస్. మేము కమిషనర్ గారిని కూడా కలవడానికి ట్రై చేసాము, హైడ్రా కమిషనర్ కలవడానికి ట్రై చేసాము, రేవంత్ గారిని కూడా కలవడానికి మేము ట్రై చేసాము. చాలా ఎఫర్ట్స్ మేము కూడా పెట్టామండి. మాకు ఎక్కడ ఛాన్స్ దొరకలేదు కాబట్టి మేము అట్లీస్ట్ ఒక చిన్న రే ఆఫ్ హోప్తో కేటీఆర్ గారికి వచ్చాము. ఇట్స్ నథింగ్ అబౌట్ ద పొలిటికల్ పార్టీస్ అండి, జస్ట్ అబౌట్ సంబడి టు లిసన్ టు అస్ అండ్ మా బాధను అర్థం చేసుకుంటారేమో అన్న హోప్తో వచ్చాము.